అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెడుతున్న వీడియో ఏంటంటే, మన పంచాయతీ శాఖ ప్రతి పంచాయతీల గురించి నేను మాట్లాడట్లేదు. మేము ఉంటున్న పంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థ ముందు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఒక 15 సంవత్సరాల కిందట ఏ విధంగా అయితే మేము ఇక్కడ చేరామో అప్పుడు చాలా అద్భుతంగా అమోఘంగా ఉండింది. ఇప్పుడు రాను రాను ఆ డ్రైనేజీలో నీళ్లు పారక ఆ డ్రైనేజీల మీద రాళ్ళు కూలిపోయి పైన కప్పు లేక దోమల బాధ ఎక్కువైపోయింది. డ్రైనేజీ వ్యవస్థలో దోమల బాధ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక్క గంట గారి కరెంటు పోతే ఆల్ అవుట్ వేసుకోకపోతే ఒళ్ళంతా తిరిగినంత భయంకరంగా దోమలు కుట్టడం జరుగుతుంది. సెకండ్ చదువుతున్నారా? ఇది మా ఊరు కొత్తగా ఇచ్చిన ప్లాట్లు ఇవన్నీ చూసారు కదా, చెట్లు మూరిపోయి ఎలా ఉందంటే ఇప్పుడు ఎట్టి అడిగారో కూడా తెలీదు. ఇది మాకు ఇచ్చిన ప్లాట్లు, కొత్తగా ఇచ్చిన తర్వాత ఇచ్చిన ప్లాట్లు ఇవన్నీ చూసారు కదా అటు ఉందో. స్తంభాలు, లైన్ స్తంభాలు కూడా పడిపోయినాయి. ఈ స్తంభం కానీ ఇవన్నీ చూడాలి. ఇవన్నీ ప్లాట్లు. చెట్లు తెస్తున్నాను, ఊరిని కప్పేసిన చెట్లు. ఖాళీ ప్లాట్ అని కాదు, దుమ్ము ధూళితో మశానంతో నిండిపోయింది. ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి దోమలకు మందు కొడితే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. చూశారు కదా ఎంత భయంకరంగా ఉన్నాయో. 6 దాటితే ఇప్పటికే ఆల్రెడీ 5:30కే దోమలు భయంకరంగా కొడుతున్నాయి. ఇదంతా అసలు ఘోరం, ఎంత ఘోరం అంటే ఇల్లులేమో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్న బాగానే ఉన్నాం, కానీ దోమలకు మాత్రం తప్పించుకోలేకపోతున్నాం. మనం తెలిసిన చూశారు కదా మా ఊరిని ఇప్పుడు ఇదంతా ఆదాల నగర్. ఇది ఓన్లీ ప్రస్తుతానికి అయితే పక్క ఊరు చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే పక్క ఊరు చూపించిన తర్వాత నువ్వు ఎవడురా మాకు చెప్పడానికి, మా ఊరిని తీసుకొని అడతానేమో. అందుకని మనం ఉంటున్న గ్రామాన్ని కూడా కొద్దిగా క్షుణ్ణంగా చూపిస్తాం. అది పరిస్థితి. ఈ విధంగా డ్రైనేజీలో ఈ విధంగా మూత లేకపోతే ఇలా నీళ్ళు పారుతున్నప్పుడు ఇదిగో ఈ విధంగా దోమలకి భయంకరంగా. ఇప్పుడు మనం పెడుతున్న ఇల్లు కూడా ఏంటంటే దోమలకు సంబంధించి ఇది చూసారు. ఆల్రెడీ దోమలు ఎగురుతున్నాయి, మీకు కనపడుతున్నాయి అది తెలియదు, ఒకవేళ కనపడుతున్నాయి అనుకుంటున్నాము. ఇది కాలువలు ఈ విధంగా కట్టింటారు. కట్టిన తర్వాత ఏంటంటే కాలువలకి రాళ్ళు లేక దోమలు భయంకరంగా వచ్చేసి ఉన్నాయి. ఇదనమాట డ్రైనేజ్ వ్యవస్థ. చెట్లు ఎక్కువైపోవడం దోమలు చూసారు కదా. ఈ విధంగా చివరి దాకా ఇక్కడ ఒకటే కాదు, మీరు గమనించాలి, ఇక్కడి నుంచి ఆ చివరి దాకా కూడా అలా ఉండడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఈ విధంగా డ్రైనేజీ నీళ్ళు పారక ఈ విధంగా రాళ్ళు లేనప్పుడు దోమలతో భయంకరంగా అసలు మామూలు ఎలా అంటే అల్లాడిపోతున్నారు చిన్నపిల్లలు. దయచేసి అధికారులు ఎప్పుడైనా స్పందించి వెంటనే స్పందించి ఈ రాళ్ళు అన్నింటికి పైన రాళ్ళు బండ్లు వేయాలి. ఇప్పుడు నేను నిలబడింది ఎంత మా ఫ్లాట్ ఇది చూసారు కదా. ఒక 2-3 ఇల్లు కట్టుకున్నాను. ఇది ఇల్లు ఉంది. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక 25 స్థలాలు దాకా ఉన్నాయి. అసలు చెట్లు పెరిగిపోవడం వల్ల ఎవరు కూడా ఇల్లు వేసుకోలేదు. ఇది ఊరి చివర అనమాట. ఇక్కడ కొత్తగా ఇచ్చిన కట్టుకోవాలి. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇక్కడ రోడ్లు వేసి దాని లైట్లు వేస్తే అప్పుడు మనకి కొంచెం బాగుంటుంది. రోడ్లు వేయకుండా లైట్లు వేయకుండా ఈ చెట్లు కొట్టుకొని ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకా చూపిస్తాను, చూస్తూ ఉండండి.